మొదటి యోహాను రాసిన పత్రిక మరి దేవునికి అవిధేయులుగా ఉంటే ఏమైపోతున్నా, ఎందుకు ఇట్లా అయినామంటే కారణం చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, ఎందుకు ఈ విధంగా సంచరించినాము, ఏ విధంగా అనేక విషయాలు దేవునికి దూరంగా పడుతున్నాం, ఎందుకు శ్రమలు, బాధలు, కష్టాలు. ఒకప్పుడు మంచిగా ఉండేటువంటిది, ఏదైనా తోటలో మంచి పంట వచ్చేది, మంచిగా ఆ భూమి నుంచి మంచు వచ్చేది, పంట. ఎందుకంటే దేవుని మాటల్ని పక్కన పెట్టి దేవుని మాటల్ని అవహేళన చేసి దేవుని మాటల్ని దాటిపోవడం. అందుగురించే పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. 4వ మొదటి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అగ్రమించుచును, ఆజ్ఞ అతిక్రమే పాపము. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు సాధ్యమని క్రీస్తు పేరున వేడుకుంటూ వింటున్న బిడ్డలకు అర్థమయ్యేది బోధించమని క్రీస్తు పేరున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, క్రీస్తు పేట శుభాభివందనాలు. ఇక్కడ మొదటి యోహాను రాసిన పత్రిక మరి రాశాడు ఏమని, పాపం అంటే ఏమి, పాపములకు పాలు పోసి పెంచేవారు లేకపోలేదు. పాపం అంటే ఏంటి? దేవుని మాటలు ధిక్కరించుట. అందుగురించే పాపము చేయువాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడంట. ఏం పాపం చేసామా? కొంతమంది పాపం అంటే నేనేం చేశాను పాపం అంటారు. భూమి మీద చేసే చిన్నవాళ్ళు చనిపోతే ఏం తెలక వాళ్ళు పరదేశిపోతారు. పెరిగి పెద్దోడై వాళ్ళు రాంగ్ రూట్లపై నేరాలు, ఘోరాలు, పాపములు చేసి చనిపోతే ఎక్కడ పోతారు తెలుసా? అందుగురించే ముందుగానే ప్రసంగి గ్రంథంలో రప్పించాడు, అధికమైన దుర్మార్గ పనులు చేద్దంటాడు. ఈరోజు ఎంతోమంది దుష్ట పనులు చేసి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి రాలిపోతున్నారు. ఎందుకంటే ప్రసంగి గ్రంథకర్త ద్వారా ముందుగా రాయించాడు ఏమని, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 10లో చూసే, అధికమైన దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీన తిరగవద్దు, కాలము ముందుగా నీవెలా చనిపోదువు, నీవు దీని పట్టు కొని ఇండుటయు దానిని చెయ్యి విలువ కొందరు మేలు, దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటిని కొనసాగించును. భయభక్తులు గలవాడు కొనసాగిస్తాడు వాక్యాన్ని. ఇది మంచి, ఇది చెడ్డి గ్రహిస్తాడు. అందుగురించే ఈరోజు అధికమైన దుర్మార్గ పని చేస్తారు. దుష్టుడు దేవుని మనుషులు అందరూ పాతాలను పోతారు. ఏంటంట? దేవుని మనుషులు ఏం లేదు, దేవుని మనిషి బతకడమే, దేవుని ఇష్టానుసారంగా బతకడమే కదా. అందుగురించే ఏమంటే పాపం అంటే, అందుగురించే కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథం మరి ఏమంటాడంటే దేవుని మనిషి. అందుగురించి దుష్టులు దేవుని మనిషి అందరూ అటిపోతారనే మాట ఇక్కడ కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 9-16 వచనం చూస్తే, యెహోవా 17, దుష్టులు దేవుని మనుషులందరూ పాతాళానికి పోదురు. కాబట్టి పాతాళానికి పోతారు. భూలోకానికి మరి భూలోకానికి చక్రవర్తి క్రీస్తు తండ్రిని దేవుడితోనే ప్రియకుమారుడు రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఏం పాపం? ఆజ్ఞాతకరమే పాపము. ఏం పని చేశారు? వారు ఏదైనా తోటలో మంచిగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళు అపవాది అనేవాడు ఏం చేశారంటే మోసం. ఆదికాండము 6వ అధ్యాయం చూస్తే, అయితేనో ఆదికాండము 3వ అధ్యాయము ఇక్కడ అప్పుడు ఏమంటే ఇక్కడ అంటే 12వ వచనము 11వ వచనం, అందుకని నువ్వు దిగంబరిగా నీకు తెలిసిన వాడేవాడు, నువ్వు తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షంలో తింటివి అని అడిగి, అందుకు ఆదాము నాతో నునుటకు నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ వృక్షంలో కొన్ని నాకు ఇవ్వగా తింటిన నేను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసిన పని ఏంటి అడుగా, స్త్రీ సర్పములను మోసపుచ్చినందుకు తింటినని. వీళ్ళందరూ ఒకరి మెచ్చి ఒకరు చెప్పుకున్నారు. నానేం చేస్తున్నావు, నీవు కలుగజేసిన స్త్రీ నాకు వచ్చి తింటా, సాకులు చెప్పి కారణాలు చెప్పి ఆయన మీద చెప్తాడు. ఆదాము సర్పం మోసం ఇచ్చా అని. అందుగురించే ఒకవేళ దేవుడు కలగజేసి ఒకళ్ళు తెంచి ఎలా ఉంటుందో, కాబట్టి ఆదామావులు ఏం చేశారంటే సైతాను మాట తినవద్దని పండు వారు అపవాది మాటలు విని తిని ధిక్కరించారు. ఆజ్ఞాతకరమే పాపము. అందుగురించే ఏం పని ఇచ్చాడంటే ఇక్కడ 3 పోస్టులు ఇచ్చాడు. 15వ వచనం 15, అందుకు దేవుడని యెహోవా సర్పంతో నీవు చేసిన పశువులన్నిటిలోనూ
భూ జంతువులతో నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువని ఇక్కడ మరి దేవుడైన యెహోవా శపించినట్టు కనపడుతుంది. 15వ వచనంలో స్త్రీకి చెప్తాడు, పోస్ట్ ఇస్తాడు, మరియు మరి ఆమెకి జాబ్ ఒక పోస్ట్ ఇస్తాడు. ఒకప్పుడు కష్టమే లేదు. ఇక్కడ మరియు నీకు స్త్రీకి సంతానకు మరియు ఆమె సంతాన వైద్యం కలుగునని పెడతాడు. రెండవదిగా అది నీ తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీవు ప్రయాసంతో నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదంతో పిల్లలు కందువు, నీ భర్త నీకు వాంచగలను, అతను నిన్ను ఏలునని చెప్పాను. ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తించు గనుక నీ నిమిత్తం నేల శపింపడినది, ప్రయాసంతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలుగాను గచ్చ పొలం నీకు బొనిపించును. పొలంలో పంట తిందు అని నేలని సేద్యం చేసుకునే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొదలైంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ అంటే ఏమి? సేద్యం చేసుకునే పని. ఒకప్పుడు లేదు, సేద్యం చేసుకునే పని వచ్చింది. దేవుడికి వ్యతిరేకంగా బతికినందుకు దేవుడు వద్దాని పని ఈరోజు కూడా వద్దాని పని చెప్పిన వ్యతిరేక పని చేస్తున్నాం. ఏమవుతుంది? ఆజ్ఞాతిక్రమమే పాపం. తినవద్దా అని చెప్పిన పండులు తిని ఏమైనారు? పాపములు పడి. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ మరి వారికి తర్వాత ఏదేంతో నుంచి బయటికి పంపించి వాళ్ళకి వివాహం చేసి, అందు గురించే అది వేరే. కానీ వాళ్ళిద్దరు వారి నుంచి వచ్చిన సంతానమే, ఆదాము సంతానమే, కయీను హేబెలు అక్కడి నుంచి వచ్చిందే అంత ప్రపంచం. ఒకవేళ దేవుడు చెప్పిన మాటను అట్లే కాసుకొని ఉంటే ఎట్లుండేది? కాబట్టి మంచి చెడులను తెలియనిచ్చేది దేవుడు. మరి మంచి చెడు తెలియని కాబట్టి ఈ పండు తింటే మరి చస్తానని చెప్పినప్పుడు అపవాద మాటే విన్నారు, కానీ దేవుని మాట లేదు. ఏమని చేసుకోవచ్చు, కానీ ఈ పండు తింటే మీరు చస్తాడు. కానీ అపవాది సైతాన్ మాట విని ఏం చేశాడంటే వాడు మాయ చేశాడు, మాయదారి. అందుగురించే ఈ రోజుల్లో కూడా దేవుని మాటలు ధిక్కరించి 2 కొరింథీ రాసిన ఈ క్రీస్తు సువార్తమానం ప్రకాశింపకూడదు యువసమ దేవత గుడ్డిదనం చేసి పెట్టింది. కాబట్టి ప్రియులరా, సువార్తమానం ప్రకాశింపకూడదు. ఆదివారం రావడం, చర్చి పోవడం, పాట పాడడం, సంతం వాడడం అంతే. ఇంక సోమవారం నుంచి ఇంకా శనివారంకు వాళ్ళ పని. అందుగురించే పౌలు మహానీయుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చూస్తే ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఫిలిప్పీ రాసిన పత్రికలో దేవుని కార్యాలను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తులే. కానీ ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలో చూస్తే అందరూ మీ సొంత కార్యములు చూసుకుంటారు కానీ క్రీస్తు కార్యములు చూడరు అంటాడు. 2వ అధ్యాయము మరి 21వ వచనం, అందరు తమ సొంత కార్యం చూసుకుంటారు, యేసుక్రీస్తు కార్యం చూడరు. ఏంటి యేసుక్రీస్తు కార్యములు? ఆయన కార్యాలను ప్రకటించాలా, ఆయన జనన మరణ పునరుత్థానం ప్రకటించాలా. అది గురించే మరి రోమా 3 ఏ భేదము లేదు, పాపం దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు సువార్తమానికి పత్రిక ఇచ్చిన పెట్రోల్ బంకులు కొంతమంది తీసుకున్నారు, కొందరు తీసుకోలేదు. ఎంతో గొప్ప భాగ్యం. మనము భూమి మీద బతుకుతున్న వల్ల 90 కీర్తన 10వ వచనంలో ఈ 60-70 ప్రభు మహిమార్థంగా బతకాల. ఆజ్ఞాతిక్రమే పాపం అంట, ధిక్కరించేవారుగా ఉన్నాం. అందుగురించి మొదటి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఆయన ఎరిగినామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞ గాయగొనని వాడు అబద్ధికుడు, వాడిలో సత్యం లేదు. ఆయన వాక్యం ఎవడు గాయగొనో వాళ్ళు దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను అంటాడు. కాబట్టి ఆయన ఎరిగినామని చెప్పుకోవచ్చు, ఆయన ఆజ్ఞలను గాయగొనని వాడు అబద్ధికుడు, వాళ్ళలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గాయగొనో వాళ్ళు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచిన వాళ్ళని చెప్పుకుని వారు ఆయన ఎలాగో నడుచుకున్నో అలాగే తాను నడుచుకుని బద్ధులై ఉన్నారు. మనం ఆయన ఉందామని దీని వలన తెలుసుకొనుకొనుచున్నాము. యేసుక్రీస్తును మనము తెలుసుకున్నాము, నమ్ముకున్నాం. మనం ఎవరిని వెంబడిస్తున్నాం. అందుగురించే ఆయన ఎరిగినామని చెప్పుకోవచ్చు కదా. కొంతమంది చిన్నదానికి పెద్దానికి అబద్ధం చెప్తున్నారు. ఏదో పొరపాటు మిస్ అయితే కానీ చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు అంటారు. ఆజ్ఞాతిక్రమే పాపము. ఏం చేసేమే అంటారు? దేవుని మనిషి బతకడమే, దేవుని ఆజ్ఞలం బతకడమే. అందుగురించే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుడు పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ దేవుని ప్రభువుని ప్రేమించవలను. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తిను. ఆజ్ఞలు కదా. ఈ 10 ఆజ్ఞలు తీసుకొని 2 ఆజ్ఞలు పొందుపరిచాడు కదా.
నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. కొత్త నిబంధనలు 2 ఆజ్ఞలు పొందుపరిచాడు పిల్లరా. అందుగురించే నిన్ను వలిని పొరుగు అని ప్రేమించు. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని త్యాగం చేశాడు. అందుగురించే ఆజ్ఞల్ని కదా, ఆజ్ఞలకి లోబడే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు కదా. అందుగురించే ఆజ్ఞల్ని మనము పాటించే వారంగా ఉండాలని లేఖనం చెప్తుంది కదా. అందుగురించి పిల్లరా, బైబిల్ గ్రంథంలో చూస్తే తీతు రాసిన పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంది. ఏమందంటే, మరి ఆయన ఎరిగిన మనం ఎలాగ సత్క్రియలతో కొనసాగిస్తున్నాం, ఏ విధంగా నడుచుకుంటున్నాం పిల్లరా. ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. ఈ భూమి మీద బ్రతుకుల్లో దేవుని మహిమార్థంగా బతకాల. అందుగురించి ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూస్తే 20 వచనం, ప్రకటన 3:20, నేను తలుపులు నిలుచుని తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీసినట్లా అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయనంటాడు. హృదయ పైన తలుపుల మీద తట్టుతున్నాడు కదా. ఆజ్ఞకు లోబడి బ్రతికే వారముగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకున్నాం పిల్లరా. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. అటువంటి మాటల్ని మనం గ్రహించే వారముగా ఉంటున్నామా? మొదటి రాష్ట్ర పత్రిక 5:25 చూస్తే మరి ఆయన మాటలు ఎంతో గొప్ప మాటలు, ఆయన మాటలు విలువైన మాటలు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమన్నాడు. చిన్నపిల్లలారా విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్త చూసుకోవాలంటాడు. ఆజ్ఞ అతిక్రమి పాపము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ కదా. ఆయన ఆజ్ఞ మనకు ఇచ్చాడు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధానం కూర్చుంటా నేను దేవుని మాటలు తలబోసుకోవడానికి గొప్ప భాగ్యం. ఎంతోమందికి లేని భాగ్యం మనకి ఇచ్చాడు. ఏదైనా తోటలో ఏ విధంగా అపవాది ముంచాడో ఈరోజు కూడా ఆ రోజు స్టార్ట్ అయింది, ఈరోజు కూడా చెప్పాడు. అందుగురించి యోహాను సువార్త 8వ అధ్యాయం 40, మీరు మీ తండ్రి అపవాద సంబంధులు. నిజం చెప్పినా కూడా గ్రహించలేకపోతున్నారు. నేను నిజమే చెప్పినాను, నిజాన్ని గ్రహించాలి మన పిల్లరా. కాబట్టి యేసు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆదామవులకు ఒక బలి అర్పించి వారిని ఏదేంతో బయట పంపి వాళ్ళు ఒక వివాహం చేసి వివాహాలను కట్టి మరి వాళ్ళ ద్వారా వచ్చిందే ఇక్కడ మనం. కాబట్టి మనం ఆయన మాటల్ని జరిగించే వారిగా ఉండాలని వాక్యం చెప్తుంది. పాపము జోలికి పోయామంటే ప్రమాదకరమైంది. పాప పనులు, దుర్మార్గ పనులు చేస్తున్నారు ఎంతోమంది యవనస్తులు, యవన స్త్రీలు. ఈరోజు ఎట్టిపోతుంది. అందుగురించి ఈరోజు తల్లిదండ్రులు పాతి పెట్టాల్సినటువంటి కుమార్తెలు ఈరోజు రాంగ్ రూట్లో పోయి ఎంతో మట్టిగా రాలిపోతున్నారు పిల్లరా. అందుగురించి అధికమైన దుర్మార్గ పని చేతి బిడ్డ అంటున్నాడు ప్రసంగి గ్రంథకర్త. అందుగురించి దుష్టులు దేవుని మనిషి అందరూ పాతాలు ఏం మర్చిపోతాయి, దేవుని మనిషి బతకడమే. దుష్టులు దేవుని మనిషి అందరూ పాతాలని పోతారు. ఆజ్ఞాతికరమేమో ఆజ్ఞల్ని మనం ఏం చేయాలా? ఆయన ఆజ్ఞల్ని వెంబడించేవారు ఉండాలి. ఆజ్ఞల్ని పాటించేవారుగా ఉండాలని లేఖనం చెప్తుంది పిల్లరా. ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే ఎంతోమందికి లేని భాగ్యం మనకి ఇచ్చాడు. ఒకసారి ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, ఆజ్ఞాతిక్రమే పాపం. ఎవడైతే పాపం పనులు విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారో వారిని ఇచ్చేది యేసు నేనే పునరుత్థానం, నేను జీవన ఆయన తీసుకొని చనిపోయిన తిరిగి లేస్తాడు. ఎంత ఘోర పాపినైనా కూడా యేసు రక్తం కడిగి పారేస్తుంది. కొత్త నిబంధన యేసు ప్రభు ద్వారా రక్షణ, పాపములు కడిగేసే రక్తం యేసు రక్తం. ఈ సమయంలో తండ్రి మరి మొదటి రాసిపోయి ఆజ్ఞాతికరమే పాపం. ఆదామావులు అపవాద మాటని ముంచిపోయారు. మనము ఈనాడు దేవుని మాటలు లోబడి నడుచుకున్నట్టు ప్రభుత్వం మనం వేడుకుంటూ, దేవా ఇష్టపడిన వాక్యం వృధా కాకుండా అందరూ హృదయాలు ఫలించేట్టు కృప చూపండి అయ్యా. కొన్ని నిమిషాలు మాకు సాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ప్రభాని క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.